ప్రతిరోజు కూడా ఫ్రీక్వెంట్ గా స్ట్రెస్ కి ఎఫెక్ట్ అవుతున్నాం అనుకునే వారికి ఈ వీడియో చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఎఫెక్ట్ అవడం వల్ల మన శరీరంలో కలిగే మార్పులు ఏంటి, దాన్ని అధిగమించడానికి శశంకాసనం అనేది మనకి ఎలా ఉపయోగపడుతుంది అనేది ఈ రోజు మీతో షేర్ చేస్తున్నాను. అందుకన్నా ముందుగా ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక ఇలాంటి మరిన్ని హెల్త్ వీడియోస్ కోసం తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ విషయంలో స్ట్రెస్ తీసుకుంటున్నాం, లేదంటే ఎవరి నుంచైనా బెదిరింపు జరుగుతుంది. అలాంటి సమయంలో మన బాడీలో ఎడ్రినల్ గ్లాండ్ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ ని యాక్టివ్ చేయడం జరుగుతుంది. అంటే ఆ సమస్యని ఎదుర్కోవడం, లేదంటే దాని నుంచి తప్పించుకుని వెళ్ళడం. సమయంలో ఎడ్రినల్ గ్లాండ్ ఏం చేస్తుందంటే ఎడ్రినలైన్ అనేటువంటి హార్మోన్ రిలీజ్ చేస్తుంది. దీని కారణంగా ఆ పరిస్థితిని ఎదుర్కొనే విధంగా మన శరీరంలో అనేక రకాల మార్పులు జరుగుతుంటాయి. అంటే హార్ట్ బీట్ పెరుగుతుంది, బ్లడ్ రేట్ పెరుగుతుంది, లివర్ లో గ్లూకోజ్ గా మారుతూ ఉంటుంది. ఏదైతే సమస్య ఉందో దాన్ని ఎదుర్కోవడానికి, లేదంటే దాని నుంచి తప్పించుకోవడానికి అవసరమైనటువంటి వేగాన్ని, శక్తిని అందివ్వడం అనేది జరుగుతుంది. ఇంకా మనం శారీరకంగా, మానసికంగా ఏవైనా కఠినమైన పనులు చేయవలసి వచ్చినా, వేగంగా కంప్లీట్ చేయవలసి వచ్చినప్పుడు కూడా ఈ హార్మోన్ పనిచేయడం అనేది జరుగుతుంది. ఏ పరిస్థితి రెగ్యులర్ గా ప్రతి రోజు కూడా స్ట్రెస్ తీసుకుంటున్నాము, లేదంటే ప్రతి పని కూడా మనం వేగంగా చెయ్యాలి అని చెప్పేసి మనం ఎడ్రినల్ గ్లాండ్ ని మాటికి స్టిమ్యులేట్ చేస్తూ ఉండడం, దాని నుంచి హార్మోన్ అస్తమానం రిలీజ్ అవుతూ ఉండడం వల్ల ఏం జరుగుతుంది, ఇమ్యూనిటీ తగ్గిపోతుంది. ఏవైనా వైరసెస్ వస్తే కనుక త్వరగా అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రెజర్ పెరుగుతుంది, యాంగ్జైటీ డిజార్డర్స్, ఇంకా నిసోమియా లాంటి డిజార్డర్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అయితే ఇలాంటి హెల్త్ ఇష్యూస్ మనం తెచ్చుకోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? మన ఎడ్రినల్ గ్లాండ్ యొక్క స్టిమ్యులేషన్ ని రెగ్యులేట్ చేస్తూ ఉండాలి. ఒకప్పుడు మనం ప్రతిరోజు చేసే పనులు ఎలా ఉండేవి అంటే మనకి ఆరోగ్యాన్ని పెంపొందించే విధంగా ఉండేవి. అంటే ఉదయాన్నే లేచి యోగా, ఎక్సర్సైజ్, జిమ్ ఇలాంటివి చేయవలసిన అవసరం లేదు. మనం రెగ్యులర్ గా చేసుకునే పనులే మన ఆరోగ్యాన్ని పెంపొందిస్తూ ఉండేవి. ఉదాహరణకి ఉదయాన్నే లేచిన తర్వాత ఇల్లు క్లీన్ చేయాలి, బయట వాకలు తుడిచి కలాప్ వేయాలి, బట్టలు ఉతకాలి. ఇవన్నీ కూడా ముందుకు వంగి చేసే పనులు. ఈ ముందుకు వంగి చేసే పనులు చేసేటప్పుడు ఏమవుతుందంటే మనకి ఎడ్రినల్ గ్లాండ్ అనేది రెగ్యులేట్ చేసుకోవడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఎడ్రినల్ గ్లాండ్ యొక్క లొకేషన్ మన కిడ్నీల్ని ఆనుకుని పైగా ఉండడం జరుగుతుంది. సాష్టాంగ నమస్కారము, ఇంకా ముస్లిమ్స్ చేసేటువంటి నమాజ్, ఇవన్నీ కూడా ముందుకు ఫార్వర్డ్ అయి చేస్తూ ఉంటాం. ఆటోమేటిక్ గా ఎడ్రినల్ గ్లాండ్ అనేది రెగ్యులేట్ అవడానికి మనకు ఉపయోగపడడం జరుగుతుంది. ఇప్పుడు మనం చేసే పనులన్నీ కూడా నిలబడి చేసేవే ఉంటున్నాయి, ముందు వంగి చేసేవి చాలా తక్కువగా ఉంటున్నాయి. సో కాబట్టి మనం తప్పకుండా మన యాక్టివిటీలో శశంకాసనం అనేది ఇంక్లూడ్ చేసుకోవాలి. శశంకాసనం ఏ విధంగా చేస్తాం? ఏ వజ్రాసనంలో ఉండి నెమ్మదిగా ముందుకి ఫార్వర్డ్ అవుతాం. ఈ పేరులోనే ఉంది శశంకము. శశంకము అంటే చంద్రుడు, లేదంటే కుందేలు. కుందేలు ఏం చేస్తుందంటే ఆ సిచ్యువేషన్ ని ఫైట్ చేస్తుంది, లేదంటే ఫ్లైట్ చేస్తుంది. అదే విధంగా మన శరీరంలో ఫైట్ అండ్ ఫ్లైట్ మోడ్ ని యాక్టివ్ చేయడానికి, రెగ్యులేట్ చేయడానికి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. అదే విధంగా చంద్రుడు చల్లదనానికి సింబాలిక్ గా చెప్తూ ఉంటాం. మైండ్ అండ్ బాడీ రెండింటిని కూడా రిలాక్స్ చేయడానికి మనకి ఈ ఆసనం ఉపయోగపడుతుంది. అంటే ఇది ఎలా జరుగుతుంది అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మన కిడ్నీలకు పైగా మన ఎడ్రినల్ గ్లాండ్ అనేది ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే మనం ముందుకు ఫార్వర్డ్ అవుతామో ఈ ఎడ్రినల్ గ్లాండ్ అనేది రెగ్యులేట్ అవడానికి మనకు ఉపయోగపడుతుంది. ఇంకా మనకి దీర్ఘ శ్వాసలు జరుగుతూ ఉంటాయి. ఇంకా మన మైండ్ రిలాక్స్ చేస్తుంది, పారాసింపథటిక్ నర్వస్ ని యాక్టివ్ చేస్తుంది. నర్వస్ అనేవి ఫిజికల్ గా, మెంటల్ గా మనల్ని రిలాక్స్ చేసి మైండ్ కామ్ చేయడానికి ఉపయోగపడడం జరుగుతుంది. ఈ కారణంగా మనకి స్ట్రెస్ లెవెల్స్ అనేవి బాగా తగ్గడానికి ఈ ఆసనం మనకి ఉపయోగపడుతుంది. ఈవెంట్ గా మీరు ఫేస్ చేస్తున్నారు అంటే కనుక మీ రెగ్యులర్ యాక్టివిటీస్ లో శశంకాసనాన్ని కూడా యాడ్ చేసుకోండి. దీనివల్ల మీరు స్ట్రెస్ ఫ్రీ లైఫ్ లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారికి షేర్ చేసి లైక్ చేయండి.